సో వ్యాలంటైన్స్ డే అని చెప్పి నేను మా హస్బెండ్ డిన్నర్కి వెళ్ళాము, క్యాండిల్ లైట్ డిన్నర్కి. ఇది వచ్చేసి దుర్గాపూర్లోనే ఉంటుంది, ఓజోస్ అని చెప్పి. కింద రెస్టారెంట్ అండ్ పైన వచ్చేసి ఇలా అరేంజ్ చేశారు. అండ్ లైటింగ్స్ అవన్నీ చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. నేను మా హస్బెండ్ ఫస్ట్ టైం విజిట్ చేయడం దీన్ని. సో వ్యాలంటైన్స్ డే కదా, అండ్ మొత్తం అంతా రెడ్ థీమ్తోనే ఉన్నాయి. అండ్ టేబుల్స్ అవన్నీ మంచిగా డెకరేట్ చేశారు, క్యాండిల్స్, బెలూన్స్ అవన్నీ పెట్టి. సో రోజ్ పెడల్స్ అవన్నీ టేబుల్ పైన వేసి, అండ్ వెళ్ళగానే నేను మా హస్బెండ్ అయితే వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్పుకున్నాము. అండ్ దెన్ స్టార్టర్లోకి మేము చికెన్ సాల్ట్ అండ్ పెప్పర్ చెప్పుకున్నాము. ఇది చాలా బాగుంది టేస్ట్, నాకు బాగా నచ్చింది. అండ్ తర్వాత చికెన్ పహాడీ చెప్పుకున్నాము. సో స్పైసీ చెప్పుకున్నాం కానీ మరీ అంత స్పైసీ ఏం లేదు, నాకు పెద్ద ఏం అనిపించలేదు ఈ చికెన్ పహాడీ. అండ్ ఇంకొకటి వచ్చేసి మేము వెజ్ ఇన్ మొహిటో అయితే చెప్పుకున్నాను అనమాట. ఇది నా ఫేవరెట్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో మెయిన్ కోర్స్లో వచ్చేసి చికెన్ హక్కా నూడిల్స్ అయితే ట్రై చేసామన్నమాట. ఎప్పుడు రైస్ అవన్నీ తింటాం కాబట్టి ఇంకా మేము నూడిల్స్ అయితే ట్రై చేసాము. ఇది కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది అనమాట. ఇంకా లాస్ట్లో ఇంకా మేము బ్రౌనీ తిందాం అనుకున్నాం, కానీ మా హస్బెండ్ బ్రౌనీ అండ్ నేను గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ అనుకున్నాం. బట్ బ్రౌనీ లేకపోవడంతో ఇంకా గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ అయితే చెప్పుకున్నాం అనమాట. సో మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఫొటోస్ కూడా ఎలా ఉన్నాయో నాకు కింద కమెంట్ చేయండి. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ షార్ట్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.